నీలిమ కథలు. అందరూ కష్టపడి ఏదో ఒక పని చేస్తే ఆ కుటుంబం త్వరగా వృద్ధిలోకి వస్తుందని మా బామ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. నిజమే కదా మరి. ఇలాంటి ఆలోచన గల కుటుంబమే మన చాముండేశ్వరి గారి కుటుంబం. చాముండేశ్వరికి తన కొడుకంటే ఎంతో ఇష్టం. ఎప్పటినుండో చాముండేశ్వరి కొడుకైన జగదీష్ ఒక మంచి వ్యాపారాన్ని మొదలుపెట్టాలని అనుకుంటూ ఉండేవాడు. బాగా డబ్బులు సంపాదించి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అనుకునేవాడు. అతని ఆలోచనలకు తగ్గట్టుగానే అతని భార్య కూడా జగదీష్కి ఎప్పుడూ సహాయపడుతూనే ఉంటుంది. ఇంతకీ ఈమె పేరేంటో చెప్పలేదు కదా. ఈమె పేరే నీలిమ. నీలిమ కథలకు స్వాగతం. అయ్యయ్యో, ఈ విషయాన్నసలు నేనెలా మర్చిపోయాను. కర్మరా బాబు. వయసు పెరిగే కొద్దీ నాకు మతిమరుపు బాగా ఎక్కువైపోతుంది. ఇప్పుడే ఇలా ఉన్నానంటే ఇంక మరికొన్ని రోజుల్లో అందర్నీ మర్చిపోతానేమో. మనముండేదేమో ఈ పల్లెటూర్లో. నాకేమో మతిమరుపు బాగా ఎక్కువ. ఇప్పుడు ఈ విషయాన్ని నా కొడుక్కి ఎలా చెప్పాలో ఏమో. అలా చాముండేశ్వరి తెగ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జగదీష్ అక్కడికొస్తాడు. ఏంటమ్మా, టిఫిన్ చేసావా? ఎలా ఉన్నాయి దోశలు? దోశలకేంట్రా, బానే ఉంది. నీ భార్య అద్భుతంగా వంటలు చేస్తుంది. కానీ సమస్య ఏంటంటే... సమస్య? సమస్య ఏంటి? నీలిమాతో సమస్యలు కూడా ఉన్నాయా నీకు? అయ్యయ్యో, సమస్య నీలిమతో కాదురా, నాతో నాకే సమస్య. అసలేంటంటే నా షుగర్ మాత్రలు అయిపోయాయి. ఈ విషయాన్ని మొన్ననే మీకు చెప్పాలనుకున్నాను కాని మర్చిపోయాను. ఇప్పుడు టిఫిన్ చేశాను. వెంటనే మాత్రలు వేసుకోవాలి. కాని చేతిలో మాత్రల్లేవు. అయ్యో, ఏంటమ్మా ఈ అజాగ్రత్త? అసలే వాళ్ళ ఆదివారం. పట్నంలో మెడికల్ షాపులు తెరిచి ఉంచారో లేదో. ఇప్పటికిప్పుడు పట్నానికి వెళ్ళాలి. సరే ఉండు, ఇప్పుడే పట్నానికి వెళ్తాను. ఆ అవసరమేం లేదండి. ఏంటి, మెడిసిన్స్ కోసం పట్నానికి వెళ్ళే అవసరం లేదా? మెడికల్ షాప్కి వెళ్ళకపోతే మాత్రలెలా దొరుకుతాయమ్మా? తెలుసుగా, ఒక్క పూట షుగర్ మాత్ర వేసుకోకపోతే నా పరిస్థితేంటో. అవునత్తయ్య, ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్లాల్సిన పనేం లేదు. ఇదిగోండి, ఈ మాత్రలు వేసుకోండి. అరే, ఇవి నా మాత్రలే. నీ దగ్గరికెలా వచ్చాయి? అయినా పోయిన నెల కొన్న మాత్రలన్నీ అయిపోయాయి కదా. అవునత్తయ్య, నెలకు సరిపడ కొన్న మెడిసిన్స్ అయిపోయాయన్న విషయం నాకెప్పుడో తెలుసు. మీరు చెప్పకపోయినా మీరేం వాడుతున్నారు, ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నారు, అవి ఎప్పటికైపోతాయన్న విషయాలు నాకు బాగా తెలుసు. ఎప్పటికప్పుడు నేను గమనిస్తూనే ఉన్నాను. అందుకే మొన్ననే వెళ్ళి వీటిని తీసుకొనొచ్చాను. ఇదిగోండి, ముందైతే ఈ షుగర్ మాత్రలు వేసుకోండి. ఆహా, ఆ దేవుడు నాకెంత మంచి కోడల్నిచ్చాడు. నువ్వు సూపర్ నీలిమా. చెప్పకముందే అన్నీ అర్థం చేసుకుని సమయానికి అన్నీ అరేంజ్ చేస్తావు. నువ్వు నిజంగా సూపర్ ఉమెన్వి. అబ్బో, తెగ పొగిడేస్తున్నారత్తయ్య మీరు. అన్నట్టు మీరేంటండి చాలా డల్గా ఉన్నారు? ఏం జరిగింది? ఏం లేదు నీలిమా, మనం పెట్టబోయే రైస్ మిల్ గురించి ఆలోచిస్తూ ఉన్నానంతే. అవునా? ఇంతకీ రైస్ మిల్ పెట్టడానికి మంచి ప్లేస్ ఏమైనా దొరికిందా? ఊరవతల పొలాల మధ్యన ఒక ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ మిల్ ఏర్పాటు చేస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకైనా మంచిది, మిమ్మల్ని కూడా ఒక మాట అడగాలని వచ్చాను. పొలాలకు దగ్గరే రైస్ మిల్ పెట్టడం మంచి ఆలోచన. మనం నేరుగా రైతుల దగ్గర నుండి వడ్లు తీసుకుని నేరుగా మిల్లులో పని మొదలు పెట్టొచ్చు. అవును, నిజమే. కానీ మిల్లులో చాలా పనులుంటాయి. మనం ముగ్గురమే అన్ని పనులు చూసుకోవడమంటే చాలా కష్టం. పనివాళ్లని పెట్టుకుందాం. అప్పుడు మన పని కాస్త సులువవుతుంది. నిజమే అత్తయ్య, అన్ని పనులు మనం చేసుకోలేం. మిల్లులో పనిచేసే మళ్ళీ ఇంటికొచ్చి పని చేయాలంటే చాలా కష్టం. డబ్బు కోసం ఆలోచిస్తే మన ఆరోగ్యాలు పాడవుతాయి. వెంటనే మనం పనివాళ్లని వెతుకుదామండి. అలా నీలిమ మరియు చాముండేశ్వరి జగదీష్తో చెబుతారు. మరుసటి రోజు జగదీష్ మిల్లు పనులు చూసుకోవడానికి బయటికి వెళ్తాడు. ఇక ఆ సమయంలో నీలిమ మరియు చాముండేశ్వరి ఊర్లో ఉన్న మిగిలిన ఆడవారితో ఇలా చెబుతూ ఉంటారు. మరో వారం రోజుల్లో మేము రైస్ మిల్ ప్రారంభించబోతున్నాం. ఆ మిల్లులో మాతో పాటు కలిసి పనిచేయడానికి పనివాళ్లు చాలా అవసరముంది. మంచి పనివాళ్లుంటే కాస్త మాకు చెప్పండి. ఏంటి, రైస్ మిల్లు మొదలు పెట్టబోతున్నారా? సరిపోయింది. మొన్నటిదాకా ఏవేవో వ్యాపారాలు చేశారు. సమోసాలన్నారు, బజ్జీలన్నారు. అవేవీ వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇప్పుడు రైస్ మిల్ అంటున్నారా? అయినా వ్యాపారాలన్నీ మనకెందుకు చెప్పండి. ఎప్పటిలానే మీ అబ్బాయి పట్నానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చుగా. జీతం తక్కువే కావచ్చు కానీ జీవితం అయితే ఇలా అస్తవ్యస్తంగా ఉండదు కదా. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నా కొడుకు ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. అందుకు నేను అలాగే నా కోడలు ఎప్పుడు సహాయంగా ఉంటాం. నిజమే, మొన్న సమోసాల వ్యాపారం చేశాం, నిన్న బజ్జీల వ్యాపారం చేశాం. ఇక ఇవాళ మిల్లు నడపబోతున్నాం.
నష్టాలొచ్చిన మాట వాస్తవమే కాని అంతకంటే ఎక్కువ అనుభవం వచ్చింది. ఈసారి తప్పకుండా మేం విజయం సాధిస్తాం. పదండత్తయ్య, వీళ్లతో మాట్లాడి వేస్ట్. ఈరోజు మనల్ని ఇలా వేలెత్తి చూపించిన వాళ్లే రేపు మనల్ని ప్రశంసించేందుకు 2 చేతులెత్తి చప్పట్లు కొడతారు. పదండి వెళ్దాం. అలా నీలిమ మరియు చాముండేశ్వరి తమ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇదంతా దూరం నుండి ఎవరో గమనిస్తూ ఉంటారు. ఎంత ధైర్యం ఆ సరోజకి! వాళ్ల కొడుకు కాలేజ్ ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోతే నేను సహాయం చేశాను. ఎన్నోసార్లు ఇంటికొచ్చి ఉప్పు పప్పు తీసుకుని వెళ్ళింది. ఏ ఒక్కరోజు తిరిగివ్వమని నేనిప్పటివరకు అడగలేదు. ఏదో కాస్త పనివాళ్లని వెతికిపెట్టి సహాయం చేస్తుంది అంటే ఇలా మాట్లాడుతుందా? వాళ్లని పట్టించుకోకుండత్తయ్యా. అయినా ఎవరైనా ఏదైనా ఒక పని మొదలు పెడుతున్నారంటే చుట్టుపక్కల ఉన్నవాళ్లందరూ ఇలా ఏదో ఒక మాట అనేందుకు సిద్ధంగా ఉంటారు. ఇలాంటి మాటలు వింటూ కూర్చుంటే మన పనులైనట్టే. ఏ ఆవిడ పనివాళ్లను వెతికిపెట్టాలా? మనం వెతుక్కోలేమా? అలా నీలిమ మరియు చాముండేశ్వరి మళ్లీ తమ ఇంటి నుండి బయటకు వెళ్తారు. ఊరంతా పనివాళ్ల గురించి వెతుకుతూ ఉంటారు. లక్ష్మమ్మగారు, మీకెవరైనా పనివాళ్లు తెలిస్తే చెప్పండి. కొత్తగా మిల్లు మొదలు పెట్టబోతున్నాం. ఆ మిల్లులో పనిచేసేందుకు మాకు పనివాళ్లు కావాలి. కాస్త వెతికిపెట్టండి గౌరమ్మగారు. అలా నీలిమ చాముండేశ్వరి తమకు తెలిసిన వాళ్లందరికీ విషయాన్ని చెబుతూ ఉంటారు. ఇదంతా దూరం నుండి ఎవరో గమనిస్తూ ఉంటారు. అసలు ఎవరు వాళ్ళు? మెల్లమెల్లగా తెలుసుకుందాం. అలా ఆ రాత్రి జగదీష్ ఇలా అంటాడు. చాలా వరకు పనులన్నీ పూర్తయ్యాయి. మంచి ముహూర్తం చూసుకుని మిల్లు మొదలు పెట్టడమే బాకీ. ఈసారి ఎలా అయినా మనం లాభాలు సంపాదించాలండి. ఊర్లో ఉన్న వాళ్లందరూ మనల్ని ఎంత నీచంగా చూస్తున్నారో తెలుసా? ఉదయం నేను అత్తయ్య పనివాళ్లని వెతుక్కుంటూ ఊర్లోకి వెళ్ళాం. ఇక మాటల్లో మిల్లు మొదలు పెట్టబోతున్నామన్నట్టు చెప్పాం. అంతే, ఒక్కొక్కరి ముఖాలు మాడిపోయాయి. కొందరైతే ఈ వ్యాపారాలు మీకవసరమా అని వెటకారంగా మాట్లాడారు. వీళ్లందరికీ మన విజయమే సమాధానం చెప్పాలండి. నిజమే. ఈసారి మనం విజయం సాధించకపోతే ఊర్లో వాళ్లందరూ మన ముఖంపైనే నవ్వుతారు. ఊర్లో వారి గురించి మీరేం పట్టించుకోకండి. వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి. ఉదయం పంతులుగారి వద్దకు వెళ్ళాలి. మిల్లు ప్రారంభించడానికి మంచి రోజేదో కనుక్కోవాలి. అలా జగదీష్ మరియు నీలిమ తమ గదిలోకి వెళ్ళిపోతారు. మరోవైపు చాముండేశ్వరి తన గదిలోకి వెళ్తుంది. అర్ధరాత్రవుతుంది. ఎవరో హఠాత్తుగా చాముండేశ్వరి ఇంటి కూడా దూకుతారు. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతుంది. రైస్ మిల్లు మొదలు పెట్టబోతున్నారంటే వీళ్ల దగ్గర చాలా డబ్బుండుండాలి. డబ్బుని, విలువైన వస్తువుల్ని కాజేసి ఇక్కడి నుంచి పారిపోతాను. అబ్బబ్బా, ఈ ఆకలొకటి 4 రోజుల నుండి చంపేస్తుంది. ముందైతే వెళ్లి వంటగదిలో ఏమైనా ఉన్నాయేమో చూస్తాను అంటూ ఆమె మెల్లగా వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో మిగిలిపోయిన చపాతీలు కనిపిస్తాయి. ఏంటి, వంటగదిలో కేవలం ఈ మిగిలిపోయిన చపాతీలు మాత్రమే ఉన్నాయి? ఈ రొట్టె ముక్కలను అసలు ఎవరు తింటారు? పోనీలే, ఈ ఆవకాయ పచ్చడి వేసుకుని ముందైతే రొట్టెలు తినేస్తాను అంటూ ఆ దొంగ ఆవురావురుమంటూ చపాతీలను తినేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చాముండేశ్వరికి తన గదిలో మెలకువ వస్తుంది. అబ్బా, దాహంగా ఉంది. నిజంగా నాలాంటి మతిమరుపుది ఎక్కడా ఉండదు. ఇక ఇప్పుడు వంటగదిలోకి వెళ్లి నీళ్లు తాగాల్సిందే అంటూ చాముండేశ్వరి మెల్లగా వంటగదిలోకి వెళ్తుంది. వంటగది గుమ్మం దగ్గర నిలబడి లోపలికి చూస్తుంది. చీకట్లో దొంగ చపాతీలు తినేస్తూ ఉంటుంది. అది చూసిన చాముండేశ్వరి దయ్యమనుకుంటుంది. వెంటనే జగదీష్ గది దగ్గరికి పరుగులు తీస్తుంది. నిద్రపోతున్న కొడుకు కోడలి మీద పడి వాళ్ళని లేపుతుంది. అయ్యో, ఏంటమ్మా వచ్చి ఇలా మీద పడ్డావు? ఏం జరిగింది? ఏం జరిగిందత్తయ్యా? ఎందుకంత కంగారు పడుతున్నారు? అది అది మన వంటగదిలో. ఏమైందత్తయ్యా? ఎందుకలా తడబడుతున్నారు? ఏం జరిగిందో చెప్పండి, కంగారు పడకండి. అది మన వంటగదిలో దయ్యముంది. ఏంటి, దయ్యమా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు మన ఇంట్లో దయ్యమేంటి? మీరు మీ నీడని చూసి పొరపడుంటారత్తయ్యా. అరే లేదమ్మాయి, నేను నా కళ్లతో చూశాను. రాక్షసిలా ఏదో తింటూ ఉంది. అవునా? అయితే పదండి, వెళ్ళి చూద్దాం. మన పర్మిషన్ లేకుండా మన ఇంట్లో ఎలా తినగలుగుతుంది? దయ్యమైనా సరే దాన్ని ఈరోజు వదిలిపెట్టేది లేదు అంటూ నీలిమ, చాముండేశ్వరి, జగదీష్లు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ భయపడుతూ వంటగది వైపుకి వెళ్తారు. అమ్మో, నేను రాను, మీరు వెళ్ళి చూసిరండి. అనుమానం కలిగింది మీకు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలత్తయ్యా. వచ్చి ఎక్కడ ఏం చూశారో చెప్పాలి, భయపడకండి అంటూ నీలిమ, చాముండేశ్వరి మరియు జగదీష్ మెల్లగా వంటగదిలోకి వెళ్తారు. వంటగదిలో లైట్ వేస్తారు.
ఒక్కసారిగా వంటగదిలో ఆహారం తింటున్న ఒక మహిళ కనిపిస్తుంది. ఆ మహిళ కూడా ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవరు నువ్వు? మా ఇంట్లోకెలా వచ్చావు? జగదీష్, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి. ఏ మాత్రం దానికి పోలీసుల దాకా ఎందుకు చెప్పండి? ఇంతకీ ఆవకాయ ఎవరు పెట్టారు? నేనే. ఆహా, ఎంత అద్భుతంగా ఉందో! కాస్త వెల్లుల్లి వేసుంటే ఈ పచ్చడికి అసలు తిరిగేలేదు. కాదమ్మగారు, మీరింత మంచిగా పచ్చళ్ళు పెడుతున్నారు కదా, మరి పచ్చళ్ళ వ్యాపారం ఎందుకు పెట్టకూడదు? ఈ మధ్య యూట్యూబర్లు, సెలబ్రిటీలు అందరూ పచ్చళ్ళ వ్యాపారమే చేస్తున్నారు కదా. నిజంగా నేను తయారు చేసిన పచ్చడి అంత బాగుందా? అద్భుతంగా ఉందండి. అసలు మీరు ఈ ఆవకాయ పెట్టడానికి ఏం నూనె వాడారు? అది ఏం నూనె అంటే? అరే, ఆపండి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు? అసలు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? ఈమె ఒక దొంగ. అర్ధరాత్రి మన ఇంట్లోకి చొరబడి వంటగదిలో ఆహారం తింటుంది. కాస్త ఆలస్యమైతే ఇంకా ఏం చేసేదో ఏమో. కరెక్ట్గా చెప్పావు నీలిమ. అయినా ఈ దొంగతో డిస్కషన్ లేటమ్మా. అబ్బా, సరైన సమయానికి ఫోన్ కూడా పనిచేయదు. అరే, అవును కదా. ఎవరైనా పొగిడితే చాలు, వాళ్ళు ఎవరో ఏంటో పూర్తిగా మర్చిపోయి ఆ పొగడ్తల్లో మునిగిపోవడం మా ఆడవాళ్లకు కాస్త అలవాటేలే. ఒరేయ్, వెంటనే పోలీసులకు ఫోన్ చేయరా, ఈ దొంగని పట్టిద్దాం. ఇంతలో ఆ దొంగకి బాగా వెక్కిళ్ళొస్తాయి. వెంటనే నీలిమ తనకి మంచినీళ్లు ఇస్తుంది. ఆహారంతో పాటు నీళ్లు కూడా పెట్టుకోవాలని మీకు తెలీదా? ఇంతకీ ఎవరు నువ్వు? ఇంట్లోకొచ్చి పని ముగించుకొని వెళ్ళిపోకుండా వంటగదిలోకొచ్చి మరీ ఇలా తింటున్నావంటే నీకు బాగా ఆకలిగా ఉందన్న విషయం నాకర్థమైంది. అంటే నువ్వు ఆకలి దొంగవా? అలా అడగటంతో ఆ దొంగ ఇలా సమాధానమిస్తుంది. నా పేరు కనకం. అప్పుడెప్పుడో 12 ఏళ్లకి నాకు పెళ్ళయింది. నా భర్తకప్పుడు 40 ఏళ్ళు. వద్దన్నా వినకుండా తాగి తాగి పైకి వెళ్ళిపోయాడు. మా ఊర్లో ఆడవాళ్లంత మంచివారు కాదు. ఆడవారే మంచివారు కారంటే ఇంక మగవారు ఎలా ఉంటారో మీకు తెలిసిందేగా. అందుకే వెంటనే ఆ ఊర్ని వదిలిపెట్టి వచ్చేశాను. ఏదైనా పని దొరుకుతుందేమోనని చాలా ప్రయత్నించాను. కానీ ఎక్కడా పని దొరకలేదు. అందరూ నీ కులమేంటి, నీ మతమేంటి అని అడిగి విసిగించేవారే. కొందరేమో పని చేయించుకునేవారు కానీ రూపాయి కూడా ఇచ్చేవారు కాదు. అలా ఆ పని ఈ పని చేసుకుంటూ అన్ని ఊర్లు తిరుగుతూ ఈ ఊరికొచ్చాను. ఈ ఊర్లో కూడా చాలా ప్రయత్నించాను కానీ పని దొరకలేదు. పనిని పక్కన పెట్టండి, నాకు కనీసం ఆహారం కూడా ఎవరు పెట్టలేదు. ఇదంతా కాదు, ఏదైనా వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి కదా. అప్పుడే మీరిద్దరూ ఊర్లో తిరుగుతూ ఉండటం గమనించాను. మీరేదో వ్యాపారం చేయబోతున్నారని తెలుసుకున్నాను. అంటే మీ దగ్గర చాలా డబ్బుంటుందని గ్రహించి ఇక్కడికొచ్చాను. మీ దగ్గర డబ్బు దొంగతనం చేసి ఆ డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాను. కానీ నా ఆకలి ఆగితేగా. అందుకే వంటగదిలోకొచ్చి ఈ చపాతీలు తినడం మొదలుపెట్టాను. ఈలోగా మీరొచ్చి ఇదిగో ఇలా చేతిలో మంచినీళ్లు పెట్టారు. అలా జరిగిందంతా చెబుతుంది కనకం. పాపం, కనకం బాధని చూసి వాళ్ళకి ఎంతో జాలి కలుగుతుంది. అయ్యో, చూస్తుంటే చిన్నపిల్లలా ఉన్నావే. నా కోడలికి ఎంత వయసుంటుందో నీకూడా అంతే వయసుండుంటుంది. ఈ వయసుకే ఎన్ని కష్టాలొచ్చాయి నీకు. కనీసం ఆహారం కూడా తినలేని స్థితిలో ఉన్నావు. అరే ఏంటమ్మా, తన మీద జాలి చూపిస్తున్నావా? సరిపోయింది. ఎవరైనా దొంగల మీద జాలి చూపిస్తారా? అలా చూపిస్తే మనం మోసపోయినట్టే. ఏమో, ఈ కథ ఎంతవరకు నిజమో ఎవరికి తెలుసు? మనల్ని మోసం చేయడానికి ఇలాంటి కథలు అల్లుతూ ఉందేమో. లేదండి, ఈమె నిజమే చెబుతుంది. ఈవిడ కళ్లల్లో బాధ నాకు కనిపిస్తుంది. ఈవిడ చెప్పింది కట్టుకథ కాదు, నిజమే చెప్పింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. వెళ్ళిపో, ముందిక్కడ్నుంచి వెళ్ళిపో. ఆ తర్వాత ఈ ఊరు నుండే వెళ్ళిపో. వెళ్ళక చేస్తానా? ఇక ఈ ఊర్లోనే ఉంటే మీకు నా ముఖాన్ని ఎలా చూపించగలను? అందుకే వెళ్ళిపోతానులేండి. సరే చెప్పు, నీకిప్పుడు పనిస్తే చేస్తావా? అంటే పనితో పాటు జీతం అలాగే ఆశ్రయం కూడా ఇస్తాంలే. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరసలు? మీరు నాకు పనిస్తారా? అవును కనకం, నీకు పనివ్వాలని ఫిక్స్ అయ్యాను. 4 నీతులు చెప్పి నిన్నిక్కడి నుంచి పంపించేయొచ్చు. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నాక్కూడా పనివాళ్లు కావాలి. ఇక నీకేమో పని కావాలి. నేను పనిచ్చి నీకు సహాయపడతాను. నువ్వు పనిచేసి నాకు సహాయపడు. ఏమంటారత్తయ్యా? చెప్పండమ్మగారు, ఏమంటారు? నాకు చాలా ఆత్రంగా ఉంది. ఈ ఐడియా ఏదో బానే ఉంది. మనం ఈ అమ్మాయిని పనిలో పెట్టుకుందాం. ఇదిగో అమ్మాయి, నువ్వు మిల్లులోనే కాదు, ఇంటి పని కూడా చేయాలి. తప్పకుండా చేస్తానమ్మగారు. అలా పని దొరికిన ఆనందంలో కనకం ఎగిరి గంతేస్తుంది. అలా ఎవ్వరూ లేని కనకం ఆ ఇంట్లో పని మనిషిగా కాదు ఇంట్లో ఒక మనిషిగా మారిపోతుంది.
మరోవైపు రైస్ మిల్ పనులు కూడా పూర్తవుతాయి. ఒక మంచి శుభముహూర్తాన నీలిమ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి రైస్ మిల్లుని మొదలు పెడుతుంది. కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. అయితే తల్లో పెట్టుకో. చాలే ఊరుకోండి బాబుగారు. ఈ మధ్య నేనంటే నీకస్సలు నచ్చడం లేదు. అమ్మగారు, కొబ్బరికాయలో పువ్వొచ్చింది. ఇక మనకంతా శుభమే. చూస్తూ ఉండండి, ఈ మిల్లు తారాస్థాయికి వెళ్ళిపోతుంది. నీ నోరు చల్లగుండా. నువ్వన్నమాట నిజమైతే అంతే చాలే. నీకు బంగారు దుద్దులు కొనిపెడతాను. వావ్, చాలా థాంక్స్ అమ్మగారు. జగదీష్, మనమిప్పుడు పని మొదలు పెట్టాలి. ముందు రైతుల దగ్గరికి వెళ్ళి వడ్లు కొనుక్కొని వద్దాం. అలా నీలిమ మరియు జగదీష్ వడ్లను కొనుక్కోడానికి రైతుల దగ్గరికి వెళ్తారు. వాళ్ల దగ్గర వడ్లు కొనుక్కొని మిల్లుకి వస్తారు. ఇదిగో వడ్లు వచ్చేశాయి. ఇక పని ప్రారంభించడమే బాకీ. మీరు పని మొదలు పెట్టండి. నేను మన మిల్లు గురించి ఊరందరికీ చెప్పి వస్తాను. అలాగే హోటళ్ల వాళ్ళకి, క్యాటరింగ్ వాళ్ళకి, కిరాణా కొట్టు వాళ్ళకు కూడా చెప్పిరారా. అలాగే అమ్మా, తప్పకుండా చెప్తాను. అలా జగదీష్ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మిల్లు గురించి చెబుతూ ఉంటాడు. ఊర్లో వాళ్ళు కూడా మెల్లగా మిల్లుకి రావటం మొదలు పెడతారు. నమస్కారం అండి. నేను కొత్తగా హోటల్ మొదలుపెట్టాను. మీ వద్ద బియ్యం కొనడానికి వచ్చాను. రండి రండి, చెప్పండి, మీకెలాంటి బియ్యం కావాలి? మా దగ్గర బాస్మతి బియ్యం కూడా ఉంది, చూడండి. ఇలాంటి బియ్యమే కావాలి. అలా హోటల్ యజమానైన రంగయ్య, క్యాటరింగ్ యజమానైన సూరయ్య, అలాగే మిగిలిన వ్యాపారస్తులు మిల్లులో బియ్యం కొంటారు. ఇలా మిల్లులో వ్యాపారం బాగా జరుగుతూ ఉంటుంది. నీలిమ కుటుంబం కూడా హాయిగా ఉంటుంది. కాని ఆ ఊర్లో ఉన్న ఒక్క మనిషికి మాత్రం ఏమీ నచ్చడం లేదు. ఇంతకీ ఎవరా మనిషి? ఆ మనిషి పేరే చంద్రయ్య. ఆయన కూడా ఒక రైస్ మిల్ నడుపుతూ ఉంటాడు. ఏంట్రా, ఏం జరుగుతుందసలు? మన మిల్లుకి ఎవరూ పెద్దగా రావడం లేదు. మొన్నటి వరకు ఎగబడి వచ్చేశారు. బస్తాలు బస్తాలు బియ్యం కొనుక్కొని వెళ్ళేవారు. మరి ఇప్పుడేమైందిరా? ఏంటి బాబుగారు, మీకు తెలీదా? చూస్తుంటే నిజంగానే మీకు విషయం తెలిసినట్టు లేదు. మన ఊళ్ళో మరొక మిల్లు మొదలైంది. అందరూ ఆ మిల్లుకే ఎగబడి వెళ్తున్నారు. అందుకే మన వద్ద కస్టమర్లు రావడం తగ్గిపోయింది. ఏంటి, ఈ ఊళ్ళో నాకు తెలియకుండా మరొక రైస్ మిల్ తెరవబడిందా? ఇంతకు మనకు పోటీగా వ్యాపారాన్ని మొదలుపెట్టింది ఎవరు? అదేనయ్యా, మొన్నటిదాకా చిన్న చితక వ్యాపారాలు చేసుకునే చాముండేశ్వరి గారి కుటుంబం. ఏంటి, చాముండేశ్వరి కుటుంబం కొత్తగా నాకు పోటీగా వ్యాపారం మొదలుపెట్టిందా? అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఏమైందా గారు, భయంగా ఉందా? ఇక ఊర్లోని వారు మన వద్ద బియ్యం కొననట్టేనా? ఏంట్రా, నువ్వింత భయస్తుడివేంట్రా? ఎన్నో ఏళ్ల నుండి నా వద్ద పనిచేస్తున్నావు. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎన్నో రైస్ మిల్లు ఉండేవి. నేను నా తెలివితో నా రైస్ మిల్లుని అభివృద్ధి చేయడమే కాదు, చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న రైస్ మిల్లులను కూడా నాశనం చేశాను. ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత మరొకరు నాకు పోటీగా వ్యాపారం మొదలుపెట్టారు. నేను గద్దలాంటి వాణ్ణి. ఇలాంటి పిచ్చుకలు చేసే చప్పుడుకి నేనెప్పుడూ భయపడ్ను. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారయ్యా? 2 రోజుల్లో ఊళ్ళోని వాళ్ళందరినీ నా వైపు తిప్పుకుంటాను. అదెలా సాధ్యమయ్యా? ఇప్పటికే ఊళ్ళోని వాళ్ళందరూ ఆ మిల్లులోనే బియ్యం కొంటున్నారు. ఒక్కసారిగా వారిని మన వైపుకి ఎలా తిప్పుకోవడం? అందులోనూ ఆ మిల్లులో అమ్మే బియ్యం క్వాలిటీ బాగుందని అందరూ గుసగుసలాడుకుంటూ ఉంటే విన్నాను. అయ్యో సూరి, ఇంత అమాయకుడువేంట్రా? మన దేశంలోని ప్రజలకు పెద్ద వీక్నెస్ ఉంది. అది ఆఫర్ ఇవ్వడం. ఆఫర్లతోనే నేను ఆ చాముండేశ్వరి కుటుంబం మొదలుపెట్టిన రైస్ మిల్లుని మూతపడేలా చేస్తాను. అలా చంద్రయ్య చాముండేశ్వరి కుటుంబం మొదలుపెట్టిన రైస్ మిల్లుని నాశనం చేయాలనుకుంటూ ఉంటాడు. ఒకరోజు చంద్రయ్య ఊర్లో అందరికీ ఇలా చాటింపు వేస్తూ ఉంటాడు. తక్కువ ధరకే బియ్యం, తక్కువ ధరకే ధాన్యం. ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? మొన్నటిదాకా కిలో బియ్యం 70 నుండి 75 రూపాయల దాకా ఉండేది. ఈ రోజు నుండి కిలో బియ్యం కేవలం 45 రూపాయలకే అమ్మబోతున్నాను. ఇంత మంచి ఆఫర్ ఎవరు ఇవ్వరు. నాకు తెలుసు, మీరందరూ బాగా తెలివైనవారు. మీరు తప్పకుండా ఈ ఆఫర్ని ఉపయోగించుకుంటారని నాకు తెలుసు. అలా చంద్రయ్య ఊరంతా దండోరా వేస్తాడు. ఊర్లో జనాలందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే బ్యాగులు పట్టుకొని చంద్రయ్య మిల్లుకి బయలుదేరతారు. అమ్మో, 45 రూపాయలకే కిలో బియ్యం అంటే చాలా తక్కువకే బియ్యం దొరుకుతుంది. అది కూడా చంద్రయ్య మిల్లులో. ఈ ఆఫర్ని అస్సలు వదులుకోకూడదు. ఇదిగో లక్ష్మి, పద మిల్లుకు వెళ్దాం. ఓ గంగా, నువ్వు కూడా పద, వెళ్ళి బియ్యం కొనుక్కొనొద్దాం. అలా ఊర్లో ఉన్న కొందరు ఆడవాళ్లు మిల్లుకి వెళ్తారు. హోటల్ ఓనర్లు, అలాగే క్యాటరింగ్ ఓనర్లు కూడా చంద్రయ్య మిల్లుకి పరుగులు తీస్తారు. నేను కొత్తగా హోటల్ మొదలుపెట్టాను. మీ వద్ద బియ్యం కొనుక్కోవాలనుకుంటున్నాను. అరే, మొన్న మీరు ఆ పక్క మిల్లులో బియ్యం కొన్నారని విన్నాను. మరి ఇప్పుడేంటండి ఇక్కడికొచ్చారు? అయ్యో, తప్పుగా అనుకోకండి. ఏదో కొత్తగా పెట్టిన మిల్లు కదా, ఎలా ఉందో ట్రై చేద్దామని వెళ్ళానంతే. ఇప్పుడు నేను ఇక్కడే బియ్యం కొనాలనుకుంటున్నాను.
ఏ పాపం వారు మొన్ననే కదా మిల్లు మొదలుపెట్టారు. వారి వద్ద కొంటే వారికి కూడా సాయం చేసినట్టే ఉంటుంది కదా. అయ్యో ఊరుకోండి చంద్రయ్య గారు. వారి వద్ద బియ్యమేమీ బాగోలేదు. హోటల్కొచ్చిన కస్టమర్స్ అందరూ తిడుతున్నారు. అందుకే ఇక్కడికొచ్చా. ఏంటి ఆ మిల్లులోని బియ్యం అంతగా బాగోలేదా? అయ్యయ్యో, మిల్లు మొదలు పెడితే సరిపోతుందా? నాణ్యమైన బియ్యాన్ని కూడా ఇవ్వాలి కదా. సర్లే ఏం చేస్తాం, అందరూ నాలా నిజాయితీపరులుండరు కదా. సరే సరే, బియ్యం కొనుక్కొని వెళ్ళండి. అలా చంద్రయ్య ఈ విషయాన్ని గట్టిగా అందరికీ వినిపించేలా చెబుతాడు. అందరూ ఈ విషయాన్ని వింటారు. మరోవైపు నీలిమ ఇలా అనుకుంటూ ఉంటుంది. పోయిన నెల మనకు బాగా లాభాలొచ్చాయి. కానీ ఈ నెలేంటి ఇంకా వ్యాపారం మొదలవ్వలేదు? ఏంటత్తయ్యా, ఎప్పుడు మన దగ్గరకొచ్చే హోటల్ వాళ్ళు కూడా, అలాగే క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇంకా రానేలేదు? నేను కూడా అదే అనుకుంటున్నాను నీలిమా. అసలే రాబోయేది శ్రావణమాసం. ఆ మాసంలో శుభకార్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. క్యాటరింగ్ వాళ్ళకి ఎక్కువగా పని దొరుకుతుంది. వాళ్ళు మన దగ్గర ఎక్కువ బియ్యాన్ని కొంటారు. కానీ వాళ్ళింకా రాలేదేంటి? అలా నీలిమ మరియు చాముండేశ్వరి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి కనకం పరుగులు తీస్తూ వస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయిందమ్మగారు. అయ్యో, ఏమైపోయిందే? ఏం జరిగిందసలు? తెలుసా, ఈ ఊర్లో మరొక పెద్ద మిల్లు ఉందట. ఆ, ఉంది. అక్కడెక్కడో ఊరి చివరన ఉంది. ఇప్పుడేమైంది? ఏమవటమేంటమ్మా, ఊర్లోని వాళ్ళందరూ ఆ మిల్లుకే బయలుదేరుతున్నారు. ఎప్పుడూ మన దగ్గర బియ్యం కొనుక్కొని హోటల్ యజమానులు, క్యాటరింగ్ యజమానులు అతని దగ్గర బియ్యం కొనుక్కుంటున్నారు. ఇది నేను నా కళ్ళారా చూశాను. అవునా? ఎందుకు? బియ్యం క్వాలిటీ చాలా బాగుందని తప్పకుండా ఇక్కడే మళ్ళీ మళ్ళీ బియ్యం కొంటామని చెప్పి మరీ వెళ్లారు. మరిప్పుడెందుకు అక్కడికి వెళ్ళి కొంటున్నారు? ఆ మిల్లు ఓనరు ఏవో ప్రకటనలు చేశాడట. 45 రూపాయలకే కిలో బియ్యం ఇస్తానని చెప్పాడట. అంతే, ఊర్లో ఉన్న వాళ్ళందరూ అతని మిల్లు ముందు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా నిజమా? ఏంటమ్మా ఇలా జరిగింది? ఏంటి నీలిమా ఇది? నాకేమీ అర్థం కావడం లేదు. పోయిన నెల మన వద్ద అందరూ బియ్యం కొన్నారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంటామని మాట్లాడారు. వారి మాటలు విని నేను మరికాస్త ధాన్యాన్ని తెప్పించాను. ఇప్పుడు ధాన్యం మొత్తం ఎలా అమ్ముడుపోతుంది? అయ్యో జగదీష్, అప్పుడే నిరుత్సాహపడిపోతే ఎలా? మరేం చేయమంటావు? ఏ వ్యాపారం మొదలుపెట్టినా ముందుకు వెళ్లడం లేదు. అంటూ జగదీష్ బాధపడుతూ వెళ్ళిపోతాడు. మరోవైపు సూరికి ఒక అనుమానం కలుగుతుంది. సూరి తన యజమానైన చంద్రయ్యని పక్కకి తీసుకుని వెళ్ళి ఇలా అడుగుతాడు. ఏంటయ్యా ఇది? ఊళ్ళోని వాళ్ళందరూ మన మిల్లు వద్ద ఉన్నారు. ఉండనివ్వరా, ఉంటే మంచిదేగా. నిజమేనయ్యా, కాని ధాన్యాన్ని మొత్తం మీరు చాలా తక్కువకే అమ్మేస్తున్నారు. 70 నుండి 75 రూపాయలకు అమ్ముడుపోయే బియ్యాన్ని మీరు కేవలం 45 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. మనకు చాలా నష్టం కలగబోతుంది. ఒరే, ఈ చంద్రయ్య అంటే అసలు ఏమనుకుంటున్నావురా? నేనెప్పుడూ లాభాల గురించి ఆలోచిస్తాను. ₹1 నష్టపోయినా నేను అస్సలు తట్టుకోలేను. అయినా ఇందులో మనం నష్టపోతామని ఎవరు చెప్పారు? నాకేమీ అర్థం కావట్లేదయ్యా. సరే పద, నీకొకటి చూపిస్తాను. అంటూ చంద్రయ్య సూరిని పక్కనే ఉన్న మరొక గదికి తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా రకాల బియ్యం మూటలు కనిపిస్తాయి. అసలు ఈ మూటలో ఏముందో తెలుసా? కనిపిస్తుంది కదయ్యా, అన్ని మూటల నిండా బియ్యమే ఉంది. అవును, చూడ్డానికైతే అవి బియ్యంలాగే కనిపిస్తున్నాయి. కానివి పంట నుండి వచ్చిన బియ్యం కాదు. ఇవి ఆర్టిఫిషియల్ బియ్యం. ప్లాస్టిక్తో పాటు రకరకాల కెమికల్స్ వాడి తయారు చేయబడిన బియ్యం ఇది. ఈ బియ్యం నాకు కిలో కేవలం 30 రూపాయలకే లభిస్తుంది. ఈ బియ్యాన్ని నేను ఊర్లో వాళ్ళకి 45 రూపాయలకు అమ్ముతున్నాను. అమ్మో, ఈ విషయం ఊళ్ళో వారికి తెలిస్తే? ఈ ఊళ్ళో ఎవరైనా చదువుకున్నారా? చదువుకున్నా ఎవరికి జ్ఞానం లేదు. ఇలాంటి వారిని చాలా ఈజీగా మోసం చేయొచ్చు. ఇది సాధారణ బియ్యంలాగే ఉంటుంది. రుచిలో కూడా ఎలాంటి తేడా ఉండదు. వీటిని అమ్ముతూ మనం మన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందాం. మెల్లగా ఊళ్ళోని వాళ్ళందరూ మన బియ్యానికి అలవాటు పడనివ్వు. ఆ తర్వాత మెల్లమెల్లగా రేట్లు పెంచి ఇదే బియ్యాన్ని అమ్ముతాను. ఏమో అనుకున్నానయ్య గారు, మీరు నిజంగా చాలా గ్రేట్. అలా చంద్రయ్య తన సీక్రెట్ని సూరితో చెబుతాడు. ఇక ఊర్లోని వాళ్ళందరూ అదే బియ్యాన్ని కొని వాడుకుంటూ ఉంటారు. నిన్న అన్నం వండాను. ఎంత బాగుందనుకున్నావు? చాలా అద్భుతంగా వచ్చింది. ఇంత తక్కువ ధరకి ధాన్యం అమ్ముతున్నాడంటే చంద్రయ్య నిజంగా దేవుడు. అవును నిజమే, నేను కూడా నిన్న కొన్న బియ్యాన్ని వండాను. ఎంత రుచిగా ఉందో. ఇక ఎప్పటికీ అదే మిల్లులో బియ్యం కొందాం. అలా ఊర్లోని వాళ్ళందరూ ఆ బియ్యానికి పూర్తిగా అలవాటు పడిపోతారు. మరోవైపు జగదీష్ వ్యాపారం పూర్తిగా పడిపోతుంది. జగదీష్ మెల్లమెల్లగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అమ్మా, అయ్యగారిని భోజనానికి పిలిచాను, కాని ఆయన రాను అని చెప్పేశారు. ఈ మధ్య అయ్యగారు అసలు భోజనమే చేయటం లేదు. ఇలా అయితే ఆయన ఆరోగ్యం పాడవుతుంది. జగదీష్ చాలా బాధలో ఉన్నాడు. అతని బాధలో నుండి ఎలా అయినా బయటకు తీసుకొని రావాలి. అయ్యో,
నా కొడుకు పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను. కంగారు పడకండత్తయ్య, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అయినా ఈ చంద్రయ్య అంత తక్కువ ధరకు బియ్యాన్ని ఎలా అమ్ముతున్నాడు? అమ్మా, మనం ఏ రైతుల దగ్గర ధాన్యాన్ని కొంటామో వాళ్ళు కూడా అదే రైతుల దగ్గర ధాన్యాన్ని కొంటారా? తప్పకుండా అక్కడే కొనాలి కదా. ఒకసారి వెళ్ళి ఈ డౌట్ని క్లారిఫై చేసుకుని వద్దాం. అలా నీలిమ మరియు కనకం కొందరు రైతుల దగ్గరికి వెళ్తారు. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఈ ఊర్లో ఉన్న చంద్రయ్య గారు మీ దగ్గర ధాన్యాన్ని కొన్నారా? ఒకప్పుడు మా వద్దే కొనేవాడు. ఇప్పుడేంటో మా వద్ద కొనడం లేదు. పక్క రాష్ట్రం నుండి ఎక్కడి నుండో బియ్యాన్ని తెప్పిస్తున్నాడు. తక్కువ ధరకు కూడా అమ్ముతున్నాడని విన్నాను. అవునా? పక్కూరి నుండి ధాన్యం కొంటున్నాడా? సరే. అలా నీలిమ మరియు కనకం అక్కడ్నుంచి పక్కకు వచ్చేస్తారు. ఎప్పుడూ ఇక్కడే ధాన్యం కొనేవాడు ఇప్పుడు హఠాత్తుగా పక్క రాష్ట్రం నుండి ధాన్యాన్ని ఎందుకు కొంటున్నాడు? ఒకవేళ పక్క రాష్ట్రం ధాన్యం కొనాలంటే ఎక్కువగా ఖర్చవుతుంది. రవాణా ఖర్చే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇంత తక్కువ ధరకి బియ్యాన్ని ఎలా అమ్మగలుగుతున్నాడు? తప్పకుండా ఏదో జరుగుతుంది కనకం. అయితే ఏం చేద్దామమ్మా? చీకటి పడిపోయింది. పదండి, ఇంటికి వెళ్దాం. రేపుదయం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. చీకట్లోనే కొన్ని పనులు చేయాలి కనకం. పద, ఆ చంద్రయ్య మిల్లు దగ్గరికి వెళ్దాం. అలా నీలిమ మరియు కనకం ఇద్దరూ చంద్రయ్య మిల్లుకి వెళ్తారు. గోడ దూకి చంద్రయ్య మిల్లులోకి అడుగు పెడతారు. ఏమో అనుకున్నానమ్మగారు, మీరు కూడా నాలాగే గోడలు దూకుతున్నారు. సర్లే పద, లోపలికి వెళ్దాం. అలా నీలిమ మరియు కనకం ఇద్దరూ మిల్లు లోపలికి వెళ్తారు. మిల్లంతా సోదా చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్లకి రకరకాల బియ్యం కనిపిస్తుంది. వెంటనే నీలిమ కొంత బియ్యాన్ని ఒక కవర్లోకి వేసి మూట కడుతుంది. వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడిక మనం బయటికి వెళ్ళాలి. అలా నీలిమ మరియు కనకం ఇద్దరూ మిల్లు నుండి బయటికి వచ్చేస్తారు. ఏంటమ్మా మీరసలు ఇంత కష్టపడి గోడ దూకొచ్చింది ఈ బియ్యం కోసమేనా? ఈ పిడికెడు బియ్యం కోసమే దొంగతనానికొచ్చామా? ఈ పిడికెడు బియ్యంతోనే ఆ చంద్రయ్య సీక్రెట్ని ఎలా అయినా తెలుసుకోవాలి. అలా నీలిమ కనకం ఇంటికి వెళ్ళిపోతారు. నీలిమ ఆ బియ్యాన్ని ల్యాబ్లో పనిచేసే తన స్నేహితురాలికి పంపిస్తుంది. నీలిమ స్నేహితురాలు ఆ బియ్యాన్ని టెస్ట్ చేస్తుంది. నీలిమ స్నేహితురాలైన మీనా నీలిమకి ఇలా చెబుతుంది. ఏంటి మీనా, నేను చెప్పిన పనైందా? అయింది నీలిమ. అదసలు బియ్యమే కాదు, అది ప్లాస్టిక్. అది తినడం ఆరోగ్యానికి హానికరం. ఏంటి, నువ్వు చెబుతుంది నిజమా? ఇంతలో అక్కడికి మళ్ళీ కనకం పరుగులు తీస్తూ వస్తుంది. అమ్మా, ఏం జరిగిందో తెలియదు కాని మన ఊర్లో వాళ్ళందరూ ఆసుపత్రిలో చేరారు. అందరికీ ఏవేవో జ్వరాలు వచ్చేశాయి. ఇదంతా కెమికల్స్ వాడి తయారు చేసిన బియ్యం కారణంగానే జరిగింది నీలిమా. ఏంటి, కెమికల్ బియ్యమా? గెస్ చేశాను. నా గెస్సే కరెక్ట్ అయింది. లేకపోతే ఎవరైనా ఇంత తక్కువ ధరకి బియ్యాన్ని ఎలా అమ్మగలరు? ఇప్పుడు ఈ బండారాన్ని ఎలా అయినా బయట పెట్టాలి. మీనా, ఈ ఊరికి ఫుడ్ చెకింగ్ ఆఫీసర్స్ని నువ్వు తీసుకొని రాగలవా? తప్పకుండా తీసుకొనొస్తాను. ఎందుకంటే ఊర్లో చాలామంది హాస్పిటల్లో చేరారు కాబట్టి విషయం చెబితే తప్పకుండా ఆఫీసర్స్ వస్తారు. అలా మీనా ఆ ఊరికి ఫుడ్ చెకింగ్ ఆఫీసర్స్ని తీసుకుని వస్తుంది. సార్, ఈ ఊర్లో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. అందుకు కారణం మరేదో కాదు, ఈ మిల్లులో అమ్మే బియ్యమే. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? చూస్తుంటే చదువుకున్న దానిలో ఉన్నావు. మరీ ఇంత అసూయేంటి నీకు? ఈ మధ్య మీ వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో నా మీద అలాగే నా మిల్లు మీద అబాండాలు వేస్తున్నావా? నేనేమీ అబాండాలు వేయటం లేదు. నా దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. ఇదిగోండి ఆఫీసర్ గారు, ఈ రిపోర్ట్ చూడండి. ఈ మిల్లులో ఉన్న ధాన్యాన్ని టెస్ట్ చేయగా వచ్చిన రిపోర్ట్ ఇది. అన్ని విషయాలు ఈ రిపోర్ట్లోనే ఉన్నాయి. అలా నీలిమ ఆ రిపోర్ట్ని ఆఫీసర్ చేతిలో పెడుతుంది. వెంటనే మిల్లుని చెక్ చేయాలి. అలా ఆఫీసర్ మరికొంతమంది సభ్యులు మిల్లులోకి వెళ్తారు. మిల్లు మొత్తాన్ని చెక్ చేస్తారు. బియ్యాన్ని రకరకాల పరీక్షలు చేస్తారు. అలాగే ఆ ఊర్లో ఉన్న డాక్టర్లతో కూడా మాట్లాడతారు. అప్పుడు వాళ్లకి అసలు విషయం తెలుస్తుంది. ఈమె చెప్పింది నిజమే. మిల్లులో ఉన్న బియ్యంలో ప్రాబ్లం ఉంది. ఆ బియ్యం తిన్న వాళ్ళందరూ ఆరోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇదంతా ప్రూవ్ అయింది. కాబట్టి ఈ మిల్లుని ఇప్పుడే సీజ్ చేయండి. అలాగే ఇతన్ని అరెస్ట్ చేయండి. అలా ఆఫీసర్ చంద్రయ్యని అరెస్టు చేస్తాడు. మెల్లమెల్లగా ఊర్లోని వాళ్లందరూ కోలుకుంటారు. ఇలా ఒక్కొక్కరిగా పశ్చాత్తాపడుతూ చాముండేశ్వరి మిల్లుకి వస్తారు. నన్ను క్షమించండి. ఆ రోజు ఈ వ్యాపారాలన్నీ మీకెందుకంటూ ఏవేవో మాట్లాడారు. ఆ చంద్రయ్య తక్కువ ధరకి బియ్యం అమ్ముతుంటే తెగ సంతోషపడి ఆ బియ్యాన్నే కొనుక్కొని తిన్నాం. ఆ తర్వాత ఆసుపత్రి పాలయ్యాం. ఏదేమైనా ఆ రోజు మిమ్మల్ని అలా అనై ఉండకూడదు.
మీ కారణంగానే మా అనారోగ్యానికి గల కారణమేంటో తెలుసుకున్నాం. అలాగే చంద్రయ్య మిల్లు కూడా మీ కారణంగానే మూతబడింది. చాలా ధన్యవాదాలు. ఇవాల్టి నుండి మీ దగ్గర బియ్యం కొనాలని అనుకుంటున్నాం. చాలా చాలా సంతోషం. కానీ మీరు కేవలం మా దగ్గర మాత్రమే బియ్యం కొనాలని మీకు చెప్పడం లేదు. బియ్యమే కాదు, ఏ వస్తువైనా చీప్గా ఎవ్వరికీ దొరకదు. ఒకవేళ ఆ వస్తువు చీప్గా దొరుకుతుందంటే దాని వెనుక ఏదో ఒక రీజన్ తప్పకుండా ఉంటుంది. అలాగే ఏ వస్తువు కొనే ముందైనా 1కి 2 సార్లు ఆలోచించుకొని క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోవాలి. మీరీ విషయాన్ని అర్థం చేసుకుంటే అంతే చాలు. అలా నీలిమ ఊర్లోని వాళ్ళందరి కళ్ళు తెరిపిస్తుంది. ఇక అప్పటి నుండి ఊర్లోని వాళ్ళు చాముండేశ్వరి రైస్ మిల్లులోనే బియ్యం కొనుక్కునేవారు. నీలిమా, చాలా చాలా ధన్యవాదాలు. కష్టం రాగానే నేను బాధపడుతూ కూర్చున్నాను. కానీ నువ్వు బాధపడకుండా కష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకుని కష్టపడి పనిచేశావు. నీలాంటి అమ్మాయి పక్కన ఉంటే ఏ మగాడైనా జీవితంలో తప్పకుండా విజయం పొందుతాడు. ఇదండి ఆ కుటుంబ కథ. కష్టం రాగానే బాధపడుతూ కూర్చోకుండా ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి చివరికి విజయాన్ని పొందిన కుటుంబమిది.